నలుగురైదుగురికి రేబీస్ ఇంజెక్షన్లు పంపాలి. డబ్బులు టైట్‌గా ఉన్నాయి, చూసుకుని పంపిస్తా. ఉషశ్రీ, శంకర్ నాయక్, కాపు రామచంద్రారెడ్డి, పార్థసారథి లాంటి బలహీన వర్గాలనే టార్గెట్ చేస్తున్నారు. బలహీన వర్గాలు చంద్రబాబుకే కొమ్ము కాస్తున్నాయని, టార్గెట్ బీసీ బస్సు యాత్రలో మొత్తం రెడ్లే. ఐఎం బీసీ, చంద్రబాబుకు బీసీలు కమిట్మెంట్‌గా ఉంటారు అని బుద్ధా వెంకన్న అన్నారు. మంచి ప్రశ్న బాబు. ఇంకో నలుగురు ఐదుగురు పంపించాలి. డబ్బులు టైట్గా ఉన్నాయి. అందుకే ముందు ఒక నవ్వుతున్నారంటే డబ్బులు టైట్గా ఉన్నాయి. ప్రభుత్వం దగ్గరే డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిపోతాను. నా దగ్గర ఎక్కడ వస్తుంది అవుతుంది. నా మీద ఆరోపణలు అంటే రకరకాలు చేసుకొని ఏడుకొని పర్వాలేదు, కానీ డబ్బులు టైట్గా ఉన్నాయి. అయితే ఇంకో నలుగురు ఐదుగురికి పంపించాలి. ఒక నెల రోజుల్లో వీళ్ళు చూసుకొని ఒక్కొక్కరికి పంపిస్తాం. తగ్గిద్ది, ఎందుకు తగ్గిద్ది? నలుగురు ఐదుగురికి ఇంకా పంపించాలి. పంపించి నిదానంగా నలుగురు ఐదుగురు కూడా ఇంజక్షన్లు ఏమంటే దానికి వేరే వాళ్ళు ఉంటారండి. మేము ఏం చేసినా నిక్కచ్చిగా కరెక్ట్గా ఇగోండి సిరంజి కూడా ఇచ్చారు, పక్కన సిరంజి కూడా ఇచ్చారు చూడండి. ఎందుకంటే మళ్ళీ ఇదిగోండి కొరియర్ కొడాల నాని పిచ్చుకొక్క గుడివాడ ఎమ్మెల్యే అని పంపిస్తాం. అది ఎందుకంటే మళ్ళీ కొడాల నాని అంటే తెలియదు వాళ్ళకి. బ్రాకెట్లో పిచ్చుకొక్క. నా పేరు బుద్ధ వెంకటేశ్వరరావు. తెలిసి ఎవరికన్నా వెంకటేశ్వర అంటే వెంకన్న అంటేనే తెలుస్తుంది. అలాగే అదే ఆయన పేరు వెంకటేశ్వర, కొడాల వెంకటేశ్వర అంటే తెలియదు. కొడాల నాని అన్న ఇప్పుడు మర్చిపోయారు అందరూ. పిచ్చుకొక్క అంటే అందరూ తెలుసు. అందుకని బ్రాకెట్లో పిచ్చుకొక్క అని పంపించాను. బలహీన వర్గాలంటే జగన్ రెడ్డికి పూచుకు పొలల్లా చూస్తున్నాడు. అతను సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు పెద్దపేట వేస్తున్నాడు. ఉదాహరణకి ఇక్కడ పార్థసారథి గారే ఉన్నాడు. ఆ నాన్న కేపీ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి కంటే ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయనేమో ఈయనకి మంత్రి పదవి ఇవ్వడు. అదే జిల్లాలో కొడాల నానికి మంత్రి పదవి ఇస్తాడు. చాలా జెంటిల్మెన్. అంటే సరే, ఒక చిన్న విమర్శలు మా పార్టీ మీద విమర్శించవచ్చు, కానీ వ్యక్తిగతంగా చంద్రబాబు గారిని ఏ రోజు ఆయన దూషించాల. ఇవాళ అక్కడ ఉషశ్రీని కానీ, శంకర్ నాయక్ని కానీ, కాపు రామచంద్రారెడ్డి కానీ, కాపు రామచంద్రారెడ్డి అంటే రెడ్డి కాదు, అదే రెడ్డి అయితే పాప అతనికి ఇచ్చేవాళ్ళు టికెట్. కాపు రామచంద్రారెడ్డి కానీ, అలాగే ఇక్కడ పార్థసారథి గారు కానీ, వీళ్ళందరినీ కూడా బలహీన వర్గాల వారిని టార్గెట్ చేసి కొడుతున్నాడు. మీ వాళ్ళని ఎందుకు కొట్టట్లా? మీ వాళ్ళు నువ్వు ఎందుకు కొట్టట్లా? బలహీన వర్గాల వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి. దానికి కూడా పాయింట్ ఉంది. అరే, ఈ బలహీన వర్గాలు ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి కొమ్ము కాస్తారు అని బలహీన వర్గాల మీద ఒక ఉక్కుపాదం మోపాడు. ప్రజల్లో కలరింగ్ ఏంటంటే బీసీల బస్సు యాత్ర. ఆ బీసీల బస్సు యాత్రలో ఎవడుంటాడు? సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. బీసీల బస్సు యాత్ర. మొన్న విజయవాడలో నేను బీసీ మీటింగ్ పెట్టచ్చా. ఏ ఒక్కళ్ళన్నా ఓసీ ఉన్నారో చూడండి. అందులో బీసీల మీటింగులో వీళ్ళ పెత్తనం ఏంటండి? ఎదురు సీటు వీళ్ళకి. ఆ బస్సులో ఎదురు సీటు వీళ్ళకి, వెనక సీట్లేమో బీసీలకి. పార్టీల్లో ఎదురు సీట్లేమో వీళ్ళకి, వెనక సీట్లు బీసీలకి. అది జగన్మోహన్ రెడ్డి తంతు. జగన్మోహన్ రెడ్డి బీసీ వ్యతిరేకి. నేను 4.5 ఏళ్ళు బట్టి పోరాడుతున్నా జగన్మోహన్ రెడ్డి మీద. 4.5 ఏళ్ళు. వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నాను నేను. మా ఇంటికాంచి వాకింగ్
వెళ్ళిపోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఇంటికాడికి. నేను ధైర్యంగా మాట్లాడగలుగుతున్నానంటే బీసీ, ఐఆమ్ బీసీ. చంద్రబాబు నాయుడు గారికి బీసీలు ఎలాగ కమిట్మెంట్గా ఉంటారో అది అర్థమైందా? ఇది బజార్ నుంచి పిచ్చుకొక్కలు తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి చంద్రబాబు గారి మీద అరిపేయడం కాదు. 4.5 ఏళ్ళు నీకు చంద్రబాబు గారి సౌండ్ ఏంటి వినబడేలాగా నీ ఇంటి పక్క నుంచి మాట్లాడాను. అది బీసీ అంటే. అందుకే బీసీలు అంటే జగన్మోహన్ రెడ్డికి పడదు. బీసీలు చంద్రబాబు గారి వెనకాతలు ఉంటారని ఆయన బీసీలను టార్గెట్ చేస్తాడు. ఓకేనా తమ్ముడు? బాబు ఇంజక్షన్ లేదో అతను పంపిస్తున్నానని మీరు మళ్ళీ వాళ్ళకి రికమెండ్ చేయకండి అమ్మా. ఇంకో 4-5 పంపించాలి నేను. అదే ఇప్పుడు లేవు, చూసుకొని పంపిస్తా 4-5. ఓకే.